Hello guys, welcome back to Village Ideas. Hello guys, ఇప్పుడైతే మనం అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే చిన్న ట్రీస్ ప్లాంట్స్ పెంచైతే లేయో బాగున్నా కెమెరా హై అప్ కెమెరా హై గైస్. ఇవ్వండి మందు బాటిల్స్ అయితే ఉంటాయి కదా మన దగ్గర ఉంటాయి. మా డాడీస్ ఇవ్వదండి అయినాయి. అవి తీసుకోండి. ఒకటి తీసుకొని ఇట్లా ఇస్తుంటుంది ఒకటి ఇట్లా చూడండి. ఒకటి తీసుకొని ఇలా కడుక్కోండి గ్యాస్. కడుక్కున్న తర్వాత ఇదిగోండి ఇలా అవుతుంది. వాటర్ అయితే అడుగున్న వాటర్ని పారబోసుకోండి. ఇప్పుడైతే డైరెక్ట్ ఇందులోకి వెళ్ళిపోదాం. ఇక్కడికి వచ్చేసాం కదా. వచ్చేసిన తర్వాత ఏంటంటే ఒక పాత క్లాత్ తీసుకోండి. వీడియో పెడతాను చూడండి. పాత ఒకటి క్లాత్ తీసుకొని దుడుచుకోండి మొత్తం తుడుచుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇదంతా తుడుచుకోండి. ఇట్లా తుడుచుకొని ఎంత క్లీన్ చేసుకోండి అన్నమాట. చెప్తాను, క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో వైట్ పెయింట్ ఏమన్నా వాటర్ కలర్స్ ఇటువంటి 20 రూపీస్ వాటర్ కలర్స్ ఉంటాయి. నీకు ఇవన్నిటికీ వేసుకున్నా ఉంటాయి చూడండి గాయ్స్. ఇదిగోండి వైట్ పెయింట్ అంటారు దీన్ని. వైట్ పెయింట్ ఏం చేయాలంటే బాటిల్ చల్లారినాక అంటే తడి లేనప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఇట్లా పెయింట్ వేసుకోవాలి. మొత్తం పెయింట్ వేసుకోవాలి అన్నమాట. పెయింట్ వేసుకుంటే మంచి గ్లూకోన్ పడుతుంది. పెయింట్ వేసుకోవాలి. పెయింట్ వేసుకోవాలి. తొందర పెయింట్ ఇలా అయితే పెయింట్ వేసుకోండి. మొత్తం వైట్ పెయింట్ వేయడం మంచిది. మీకు ఇష్టమైన కలర్ ఇట్లా మనకి ఇష్టమైన కలర్ వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇట్లా ఇంకొంచెం కలర్ తీసుకొని ఇట్లా ఉంటుంది కదా దాని దగ్గర తీసుకొని మళ్ళీ అంటే అప్లై చేయాలి దానికి. మళ్ళీ ఒకసారి డబుల్ కోచింగ్ అనుకోండి అప్లై చేసేయాలి. ఓకే, ఇట్లా అప్లై చేసిన తర్వాత ఇట్లా తిప్పుకోండి. అదేం కాదు. ఇట్లా చేసేయండి. ఇట్లా నుండి తర్వాత ఇక్కడ పైన ఉంటుంది. పైన పెట్టుకొని చూడండి. లోపల మొత్తం వైట్ కలర్లో లేదు. ఇదిగోండి మొత్తం వైట్ కింద పెయింట్ అండి. సారీ, మనం అంతే కావచ్చు. ఓకే, ఇది చూద్దాం. కింద మొత్తం పెయింట్ చేస్తా. తర్వాత ఇంత తీసేసి డన్. కింద చూడ చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని ఆరబెట్టాలి. ఓకే, ఆరిన తర్వాత మళ్ళీ ఓకే ఇట్లా బీర్ బాటిల్ వేయడం మంచిదే. అరే అంటుతుంది. ఇట్లా బీర్ బాటిల్ వేయడం మంచిదే. ఇట్లా వైట్ కలర్ వేసుకోండి. నేను చెప్పాను కదా, పెయింట్ బ్రష్ తీసుకొని పెయింట్ కలర్ తీసుకొని వైట్ పెయింట్ తీసుకొని ఇట్లా రుద్దుకోండి. ఏం కనబడకుండా ఇక కింగ్ ఫిషర్ మందు అది ఇది కనబడకుండా చేసుకోండి. ఇట్లా లోపల చూడండి చాలా గ్రీన్ చెట్లు అయితే పెంచవచ్చు మనం. ఇక్కడ ఒక హ్యాపీ అనే బొమ్మ అయితే దించుకోవాలి. అవసరం లేకపోతే ఇట్లా రబ్ చేసుకోండి వైట్ పెయింట్ వేసుకొని. ఓకే గైస్, ఇట్లా అయిపోయిన తర్వాత ఇది పక్క పెట్టుకోవాలి. ఆరుతుంది. అని చెప్పిన మనం ఏం చేయాలంటే ఇంకా బయటికి వెళ్ళి ఇంకా చూపిస్తా పదండి. ఇంకేం చేయాలంటే చూపిస్తానండి. ఇటువంటి చిన్న చెట్లు అయితే ఉంటాయి కదా. ఇవి చిన్న చెట్లు మా గార్డెన్. ఈ చిన్న చెట్లు ఏం చేయాలంటే మనం చిన్న చెట్లు ఇలాంటి అక్కడ ఉన్నాయి. చిన్న చెట్లు అని ఏం చేయాలంటే మనం ఉన్న పరిస్థితి కాబట్టి మిడిల్ క్లాస్ కాబట్టి చిన్న చెట్లు వచ్చేసి చిన్న చెట్లు కాబట్టి నేను చెప్పిన కదా పావు బాటిల్ దాంట్లో పెంచుకోవచ్చు. మరి ఎంత సైజ్ అంటే నేను చూపిస్తా అండి. ఇంకా మా ఇంట్లో చాలా ఉన్నాయి చెట్లు. ఇప్పుడు పెంచుతాం మేము. కరివేపాకు చెట్టు, ఈ పాము పుట్ట కరివేపాకు చెట్టు దీంట్లో కూడా పెంచుకోవచ్చు. మనం ఏం లేదు, దేంట్లో అంటే దాంట్లో పెంచుకోవచ్చు. అభ్యంతరం ఏం లేదు. ఇవ్వండి ఇంటి కడిగి పెయింట్ వేసుకొని వాడుకోవచ్చు అండి. ఇది వాడుకోవచ్చు. జస్ట్ చాలా ఉపయోగం వస్తుంది మనకు. మంచిది అట్లా చేస్తే కూడా. ఇంకేం చెట్లు ఉన్నాయి ఇట్లా వేసుకోండి, ఏం కాదు. ఓకే, ఇవ్వండి ఇక ఇదే కథ.
చేసుకోండి. చేసుకున్న తర్వాత అయితే అది ఎండిపోయినాక అనేది ఇదండి ఇట్లా ఒక బొమ్మ ఇట్లా రౌండ్ చేసి 2 కళ్ళు పెట్టేసి మనమైతే దానికి 2 కళ్ళు పెట్టేసి ఇట్లా ఒకటి పెట్టేస్తే మన గ్యాస్ ఎట్లా అయితే చేసుకోండి. క్వాలిటీ మంచిగా వస్తుంది వీడియోస్లలో కూడా ఇక్కడ నుంచి. ఎందుకంటే సబ్స్క్రైబ్ షేర్ లైక్ గైస్ ఎండ దాకా మనం అది చూడాలి. ఎండకు పెట్టేస్తా బయట పెడదామంటే బయట పెడదాం. చాలా ఎండ ఉంది మా దగ్గర అయితే మన మందమరి చాలా ఎండ ఉంది. తెలంగాణ వాళ్ళకి తెలుసు మందమరి అంటే, మంచిర్యాల డిస్టిక్ వాళ్ళకి తెలుసు మందమరి ఏంటిది ఏం కథ అనేది. ఓకే, మందమరి రామాలయం, బీజన్ రామాలయం కాదు, మన రామాలయం. ఓకే, అర్జున్ ఇట్లా అయితే చాలా ఫెంటాస్టిక్గా చేసుకోవచ్చు మనం. చూసుకొని మంచిగా ఇంకా చెట్లు వేసవచ్చు. నేను ఇంకా ట్రై చేసిన కూడా ఆల్రెడీ పెయింట్ వేసిన ఇవన్నీ వేసిన. నెక్స్ట్ ఇక ప్లాంట్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్స్ అన్నిటిని ఏం చేయాలంటే మనం జస్ట్ ప్లాంట్స్ అన్నిటిని కలిపి ఒక బాటిల్లో నాటి కింద పలగొట్టి భూమిలో పెడితే పెరుగుతాయి. అవిటికవే పెరుగుతాయి. ఓకే, ఇప్పుడు ప్లాంటింగ్ చూపిస్తా. ప్లాంటింగ్ ఎట్లా అనేది చూపిస్తా. ఇవ్వండి, ఒక బాటిల్ అయితే పట్టుకోండి. ఇట్లా ఒకటిగా పెయింట్ వేసుకున్న బాటిల్ ఒకటి పట్టుకొని ఏం చేస్తారంటే పెయింట్ నేను చెప్పట్లేదు నాకు పావు బాటిల్ అసలు పెయింట్ వేసుకోండి. ఇట్లా వైట్ పెయింట్ వేసుకొని ఇక్కడ దించుకొని ఇట్లా ఏం చేస్తారంటే మన ఇంటి దగ్గర ఇట్లా మట్టి ఉంటుంది కదా, ఇట్లా శాండ్ నార్మల్గా ఏదైనా శాండ్ ఉంటుంది కదా, ఇది ఇట్లా ఇట్లా ఈ శాండ్ అంతా ఏం చేయాలంటే ఈ బాటిల్కి నింపుకోండి. నింపుకున్న తర్వాత మళ్ళీ చెప్తాను నేను. నింపుకోండి మీరు ఫస్ట్ నింపుకున్న తర్వాత చెప్తాను నేను చెప్పాను. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుంది నాకు. ఇక్కడ చేస్తలేదు కానీ పొడి ఉండాలి, కొంచెం తడి ఉండొద్దు కానీ పొడి ఉండాలి. పొడి ఉంటే ఇదండి ఇట్లా ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇలా పట్టుకొని ఫిల్ చేసుకున్న తర్వాత వెళ్ళండి. నా చెట్టు ఉంటుంది దగ్గర ఇట్లా నేనైతే ఎన్నికలు తీసుకుంటలేను అనుకో, మా అమ్మ అంతే. ఓకే, ఎన్నికలు తీసుకున్నాం. ఇక్కడ మన చెట్లు ఉన్నాయిగా, లైక్ చిన్న చెట్లు. ఇక ఎక్కడైతే మామిడి చెట్టు అవుతుంది, ఏదైతే మామిడి చెట్టు పీకి వెళదాం. ఇదిగోండి పెద్ద మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు అనేది చాలా సంతృప్తి కలిగిన ఈ చెట్టు. దీనికి సరిపోదు ఇది బాటిల్కి. చూద్దాం, వీళ్ళు అయితే లోపలికి పోతే చాలు మనకు. ఓకే, పోతలేదు గ్యాస్, ఎందుకంటే మట్టి మళ్ళీ ఒకవేళ పోకపోతే ఇట్లా మట్టి డౌన్ చేసుకోండి అన్నమాట. డౌన్ చేసుకుని మళ్ళీ ఇట్లా పెట్టుకోండి అన్నమాట. తర్వాత ఇక ఇంత చెట్టు వీక్తాయి, ఇక పోతుంది. ఇక చెట్టు మట్టి ఇట్లా ఫిల్ చేసుకోండి ఇట్లా. ఓకే, ఈ మట్టిని ఫిల్ చేస్తా. ఓకే, ఇలా అయితే పెట్టుకోండి. ఇట్లా మట్టి ఫిల్ చేసుకొని దీంట్లో అయితే పెట్టుకున్న తర్వాత ఇట్లా వేసుకోండి. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకోండి. ఓకే, వాటర్ వేసుకోవాలి. వాటర్ని వేసుకోవడానికి వెళ్తున్నా, అందుకని బయటికి వెళ్దాం. గ్యాస్ బయటికి వెళ్ళాలి, తీసుకొస్తున్నా బయటికి. గ్యాస్ ఇది వాటర్ అయితే పోదాం నింపుకొని. అరే గ్యాస్ వచ్చింది. కొన్ని పోసుకోవాలి వాటర్. చూడండి, అట్లా పోసుకుంటూ మనకు వాటర్ తీసుకుంటుంది అన్నమాట. ఇక అదే మెల్లగా వాటర్ తీసుకుంటుంది. ఇట్లా వాటర్ పోసుకొని అయితే ఇంతైతే పెట్టేసుకోండి. తీసుకెళ్తున్నాను.